శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం ప్రత్యేకంగా మేషరాశి వారికండి. ఏలినాటి శని నడుస్తోంది. శనేశ్వరుడు వక్రస్థితిలో వ్యయ స్థానంలో ఉన్నారు. కాస్తంత మానసిక అలజడి వాతావరణము ఎక్కువ శాతంగా ఉంటుంది. ఇంట్లో అనారోగ్యాలు కావచ్చు, ఊహించనటువంటి మార్పులు కావచ్చు. వీటి వలన ఎక్కువ శాతంగా డిస్టర్బ్ అవ్వడము, ఏం చేయాలో తోచకపోవడము, మంచి చెడు నిర్ణయం చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. దశ అంతర్దశ ఇతర విషయాలన్నీ కూడా పక్కన పెట్టుంచి ప్రత్యేకంగా మేషరాశి వారికి ధనం ధాన్యం సమృద్ధి చెందాలి, మంచి ఫలితాలను పొందాలనుకున్నవారు ఉద్యోగము, వ్యాపారము, ధనాదాయము ఇతర విషయాలలో కూడాను మంచి శుభవార్తలను వినాలనుకున్న వాళ్ళు అరటి చెట్టుని ఇంట్లో పెంచండి. లేదా అరటి చెట్టు పెంచేంత జాగా లేదు అని అనుకున్నవారు ఎవరైనా వ్యవసాయదారులు ఉంటే వాళ్ళకు ఒక 4-5 అరటి చెట్లను ఇవ్వండి. లేదా మీ స్నేహితులు, సన్నిహితులు, బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఏకాదశి తిథి రోజున ఆంజనేయ స్వామి వారిని తలుచుకొని, చక్కగా లలితామ్మవారిని తలుచుకొని 11 అరటి చెట్లని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళని పెంచమనండి. ఇలా 2-3కి ఇచ్చినా పర్వాలేదు, లేదా ఒక్కళ్ళకే 11 ఇచ్చినా పర్వాలేదు. ఎవరైతే పెంచి పోషించగలుగుతారో, వాటిని సాకగలుగుతారో వాళ్ళకి ఇవ్వండి, మేలు జరుగుతుంది. లేదు మాకే అవకాశం ఉంది, అరటి చెట్టు మేము పెంచుకోగలుగుతాం అనుకున్న వారు ఒక్క అరటి చెట్టుని పెంచండి, చాలు, సరిపోతుంది. ప్రతిరోజు ఉదయాన్నే అమ్మవారి స్తోత్రం చదువుకున్న తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు ఉంచి ఆ నీటిని మాత్రమే ఆ చెట్టుకు పొయ్యండి. ఏదో వేరే ఇతర వస్తువులతో కాకుండా మంచిగా ఫ్రెష్గా మంచినీళ్ళు రాగి చెంబుతో పట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ నీటిని చెట్టుకు పోయండి. ఇంట్లో అరటి చెట్టు పెంచుకోవచ్చు, తప్పేం కాదు. దానికి ఫలం వచ్చిన తర్వాత చక్కగా దేవుడికి నివేదించి మీరు తీసుకోండి. ఏవైనా దోషాలున్నా కూడా పోతాయి. ఈ విధంగా మేషరాశి వారు చేసుకోవడం వలన అన్ని విషయాలలోనూ మంచి పరిణామాలు ఏర్పడతాయి. సర్వే జనా సుఖినో భవంతు.